హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనందం ఛానల్. ఈరోజు మీకు శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆలయాన్ని మన ఛానల్ ప్రేక్షకులకి చూపించాలనుకుంటున్నాను. తిరుమలకు వెళ్ళే అవకాశం లేని వారి కోసం హైదరాబాద్ మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు జూబ్లీ హిల్స్లో అద్భుతమైన టీటీడీ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. సుమారుగా 17 కోట్లతో ఈ ఆలయాన్ని అపురూపంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. తిరుమలలో జరుగు పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో నిర్వహించడం విశేషం. ఇవి మెట్ల మార్గము, స్వామివారి దర్శించుకోవడానికి మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము. అది ఎంట్రన్స్ మీరు చూస్తున్నటువంటిది. మనం ఇది ఎంట్రన్స్గా వచ్చి అక్కడ వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ ఒక రాక్స్ పక్క నుండి మెట్లు నిర్మించడం జరిగింది. స్వామివారి నామాలు, శంఖచక్రము చూడవచ్చు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. తిరుమలలో మాదిరిగా స్వామికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఏరియల్ వ్యూ అన్నమాట. అంటే స్వామి టెంపుల్ పైనుంచి కింది భాగం. ఇది ముఖద్వారం, స్వామివారి మొదటి గోపురం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముఖద్వారం. సాక్షాత్తు తిరుమలలో దర్శనం లాగానే మనకి ఇక్కడ ఆలయక నిర్మించడం జరిగింది. దేవాలయం బయట చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శ్రీ నాగరాజ స్వామి ద్వారముకి ఎడం వైపున ఉండడం విశేషం. అలాగే మనకు ఈ ముఖద్వారానికి కుడివైపున శ్రీ గణపతి స్వామివారు కూడా ఇక్కడ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్ చుట్టూ ప్రాకారాలను కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా అద్భుతమైన శిల్పకళతో మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి తిరుమల మాదిరిగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయం లోపలికి వచ్చాము. ఇక్కడ ధ్వజస్తంభమును మనం చూస్తున్నాం. స్వామివారి ధ్వజస్తంభం ఆలయం లోపల గర్భగుడిలోకి మనకు కెమెరా అలో లేదు కాబట్టి ఆలయం వెలుపల ప్రాంగణం మీకు చూపిస్తున్నాను. ఇది ఆలయం స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తున్న భక్తులు. స్వామివారి గర్భగుడి గోపురం. స్వామివారి ఆలయం దక్షిణ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల గర్భగుడి మాదిరి ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. శ్రీదేవి అమ్మవారు.
ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత స్వామివారి గుడి ప్రాంగణం సూర్యకిరణాలు తాకుతూ ఉన్నాయి. సో సూర్యోదయ వేళలో స్వామివారిని అది ఏకాదశి రోజు దర్శించుకోవడం అద్భుతమైన విశేషం. సో ఆండాల అమ్మవారిని ఇక్కడ మనం దర్శనం చేసుకుందాము. ఓం నమో వెంకటేశ్వరాయ. అమ్మను దర్శించుకున్న తర్వాత స్వామి విమాన వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. తిరుమల మాదిరిగా ఈ టీటీడీ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా విమాన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విగ్రహాన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. సాక్షాత్తు తిరుమల నుంచే స్వామివారు ఇక్కడ వేంచేసి మనందరికీ దర్శనాన్ని కల్పిస్తున్నారని ఒక భావన. ఓం నమో వెంకటేశయ్య. సో గుడి ఉత్తర ద్వారం నుంచి గుడి ముందు వైపు వచ్చాము. సో ఈ గుడి ధ్వజస్తంభం ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తులు ప్రదక్షిణాలు చేస్తున్నారు. గుడి బయట భాగం. సో గుడి వెలుపల భక్తులు దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే మార్గం. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.